దొంగలు, దోపిడీదారులు, దుండగులు, హంతకులు వీరందరి గురించి మన చరిత్రలో చాలా కథలున్నాయి. డబ్బు సంపాదించేందుకు లేదా జీవనాధారం కోసం వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం ఇవన్నీ ఎలాగో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేయడం, బెదిరింపులకు పాల్పడడం ఇవి కూడా కొందరికి జీవన భృతి కోసం చేసే సాధారణ వృత్తిలానే ఉండేవి. ఇలాంటి తప్పుడు పనుల్ని అరికెట్టేందుకు నేడు పోలీసింగ్, సర్వేలెన్స్ ఇలాంటివి డెవలప్ అయ్యాయి. కానీ ఒక 200 సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితుల్ని ఒకసారి ఊహించుకోండి. ప్రయాణించేందుకు ఖాళీ నడకన లేదా గుర్రపు బగ్గీలు, ఎడ్ల బండ్లు, అడవుల గుండా అస్తవ్యస్తంగా ఉండే రోడ్లు ఇవి చాలు థగ్స్ అనగా దొంగలు రెచ్చిపోయేందుకు. ఇక ఎవరైనా విలువైన వస్తువులతో రాత్రి వేళ ప్రయాణం చేయాలంటే దొంగల గురించి భయపడాల్సిందే. నాడు చరిత్రలో రోజులు అంత దారుణంగా ఉండేవి. అయితే ఈ వీడియోలో మనం థగ్స్ అందరి గురించి మాట్లాడుకోవడం లేదు, కేవలం ఒకే ఒక్క దొంగ గురించి, హంతకుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. 18వ శతాబ్దంలో సెంట్రల్ ఇండియా ప్రాంతంలో ప్రజలకు, వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన థగ్ బెహరం గురించి మాట్లాడబోతున్నాం. ఈ థగ్ బెహరం పాల్పడ్డ దారుణాలకి 100 మంది బలయ్యారు. కర్రలు, కత్తులు లాంటి ఆయుధాలు లేకుండా కేవలం ఒక కండువాతో మనుషుల ప్రాణాలు తీయడం, ఆ తర్వాత వారి వద్ద ఉన్న వస్తువులను మాయం చేయడంలో థగ్ బెహరం ఆరితీరాడు. ఇక రాత్రులు అతనికి భయపడి ఎవరూ బయటికి రావడం లేదని పట్టపగలే తన దోపిడీలు కొనసాగించాడు. థగ్ బెహరం దెబ్బకి ఒంటరిగా ప్రయాణించాలంటే భయపడేవారు. ఇతని గురించి, ఇతని నేరాల గురించి, నేరాలు చేసే తీరు గురించి తెలుసుకుని బ్రిటిషర్స్ కూడా భయపడ్డారంటే థగ్ బెహరం కథ ఎలా ఉండబోతుందో ఊహించుకోండి. కానీ ఎట్టకేలకి ఈ బెహరంని బ్రిటిష్ అధికారులు ముగించారు. కాబట్టి దీని గురించిన పూర్తి విషయాలు తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు ఈ థగ్ బెహరం ఎవరు, బెహరం చేసిన నేరాలు ఎలా ఉండేవి, గుడ్డ మొక్కతో మెడలో కండువాతో 931 మందిని ఎలా చంపాడు, ఆఖరికి బ్రిటిష్ అధికారులు బెహరాంని ఎలా పట్టుకున్నారు, ఏ శిక్ష వేశారు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పుడు చూద్దాం. ఎంతో ఆసక్తికరమైన ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. థగ్ బెహరం 1765లో మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించాడు. బెహరం బాల్యం సాధారణంగానే గడిచింది. కానీ అతను కాస్త పెద్దయిన తర్వాత సయ్యద్ అమీర్ ఆలీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆలీతో ఏర్పడిన పరిచయం అతన్ని ఒక భయంకరమైన దొంగగా మార్చబోతుంది అని బెహరం కూడా ఊహించున్నాడు. ఆలీకి దొంగలతో, హంతకులతో సంబంధాలుండేవి. ఆలీ కూడా బెదిరింపులకి, దొంగతనాలకి, హత్యలకి పాల్పడుతూ ఉండేవాడు. ఇక ఆలీతో ఏర్పడిన పరిచయం వల్ల బెహరం కూడా ఒక దొంగలా మారాడు. మొదట్లో బెహరం నేరాలు చేసేందుకు కాస్త వెనకడివాడు. కానీ రాను రాను కాలం అతన్ని కూడా పూర్తిస్థాయి నేరస్తుడిగా మార్చేసింది. 10 నుంచి 12 ఏళ్ల వయసులోనే బెహరం ఈ నేర ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి తనకంటే వయసులో ఎన్నో ఏళ్లు పెద్దవారైన దొంగల ముఠాలో ఒకడిగా మారాడు. బెహరం చిన్నపిల్లవాడిగా ఉన్న రోజుల్లోనే అడవుల్లో ప్రయాణిస్తున్న వారితో మాట కలపడం, వారిని మాటలో పెట్టడం లాంటివి చేసేవాడు. ఇక ఈ గ్యాప్లో థగ్ గ్యాంగ్ అంతా వచ్చి వారిని దోచుకునేది. ఇలా బెహరం కూడా ముఠాలో ఒక సభ్యుడిగా మారిపోయాడు. అలా చిన్ననాటి నుంచే బెదిరింపులకి, దోపిడీలకి ఎలా పాల్పడాలి, ఎదురు తిరిగితే ఏం చేయాలి, వారిని ఎలా ఏమార్చాలి, ఇలా అన్ని విషయాల్ని గమనిస్తూ నేర్చుకుంటూ పెరిగాడు. ఆ రోజుల్లో ఈ దొంగల ముఠాలకి అడవుల్లో రహస్య స్థావరాలుండేవి. వారు కుటుంబాలతో సహా అక్కడే గడిపేసేవారు. వారికంటూ ప్రత్యేకమైన దేవతలు, దేవుళ్ళు ఉండేవారు. వారు దొంగిలించిన దానిలో కొంత భాగాన్ని వారి దైవానికి కానుకగా ఇచ్చేవారు. అలాగే వారి వృత్తి కూడా బాగా జరగాలని, ఆటంకాలు రాకుండా ఉండాలని ప్రత్యేక పూజలు, జాతరలు కూడా నిర్వహించేవారు. అలా ఒకరోజు బెహ్రాంకి 20 ఏళ్ల వయసున్నప్పుడు ఆ దొంగల ముఠ తాము కొలిచే దేవత ఎదురుగా ఒక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ దొంగల ముఠ నాయకుడు బెహ్రాంని ఆ దేవతా విగ్రహం ముందు నిలబెట్టి, మనం చేసేది తప్పు కాదు, అంతా ఈ దైవం కోసమే చేస్తున్నామని బెహ్రాంని పూర్తిగా మార్చేశాడు. అదే రోజు ఆ దొంగల ముఠ వద్ద ఉన్న ఒక వ్యక్తిని ఆ అమ్మవారికి బలిచ్చేందుకు అక్కడికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తిని ఒక గుడ్డ ముక్కతో చంపేయాలని అక్కడున్న వాళ్ళు ప్రోత్సహించడంతో బెహరం కూడా ముందు వెనక ఆలోచించలేదు. అక్కడ అంతమంది ఉండగా అతన్ని చంపే అవకాశం బెహరంకి ఇవ్వడాన్ని అతను అదృష్టంగా భావించాడు. దాంతో ఏమాత్రం జాలి, దయ లేకుండా ఆ వ్యక్తి మెడకు గుడ్డను చుట్టి అతన్ని చంపేశాడు. బెహరం అతన్ని చంపిన వెంటనే అక్కడున్న దొంగలందరూ జయ జయ ధ్వానాలు చేస్తూ బెహరాంని ఆకాశానికి ఎత్తేశారు. ఆ సంఘటన బెహరాంని ఒక పూర్తి స్థాయి థగ్గా మార్చేసింది. ఆ రోజు నుంచి బెహరాంలో మానవత్వం చచ్చిపోయింది. తాను చేస్తుందంతా వారి దేవత కోసం అన్నట్లుగా భావించడం మొదలుపెట్టాడు. పాపభీతి అనేది మనిషిని పాపాలు చేయకుండా అడ్డుకుంటుంది. కానీ పాపభీతి లేని మనిషి రాక్షసులా వ్యవహరిస్తాడు. పాపం చేస్తే దైవం శిక్షిస్తుందని మనం ఆ పాపానికి ఒడిగట్టకుండా ఆగిపోతాం. కానీ చేసే పాపమే దైవం కోసం అని భావిస్తే ఇక పాపం చేయకుండా ఆ వ్యక్తిని ఎవరు మాత్రం ఆపగలరు? అలా బెహరం ఒక పూర్తిస్థాయి థగ్గా మారిపోయాడు. ఇక 1780లో బెహరం ఎప్పుడైతే ఒక హార్డ్ కోర్ క్రిమినల్గా మారాడో సెంట్రల్ ఇండియాలో విపరీతంగా దారి దోపిడీలు పెరిగిపోయాయి.
బెహరంతో పాటు 10 నుంచి 15 మంది వరకు అనుచరులు కూడా ఉండేవారు. అలా బెహరం ఒక ముఠాని లీడ్ చేయడం స్టార్ట్ చేశాడు. చాలా తక్కువ కాలంలోనే ఆ థగ్ గ్యాంగ్ అంతటికి తాను ఒక గొప్ప దొంగగా కనిపించడం మొదలుపెట్టాడు. చాలా తక్కువ కాలంలోనే 200కు పైగా హత్యలు చేసి మోస్ట్ వాంటెడ్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అలీ ద్వారా బెహరాంకి డాలీ అనే అమ్మాయి పరిచయం అయింది. బెహరాం ఆమెను కూడా గ్యాంగ్లోకి తీసుకున్నాడు. వ్యాపారుల్ని, అధికారుల్ని డాలీ మాయ మాటలతో ఆకర్షించేది. డాలీ ఆకర్షణలో పడిన వారిని బెహరాం గ్యాంగ్ సులభంగా బంధించి దోచుకునేవారు. ఆ తర్వాత బెహరాం వాళ్ళని చంపేసేవాడు. అలా జబల్పూర్, గ్వాలియర్, ఢిల్లీ, ఆగ్రా ఈ ప్రాంతాల్లో వ్యాపారం చేసే వారి టార్గెట్గా ఈ హత్యలు జరిగేవి. అయితే బెహరాం ముఠా గురించి జబల్పూర్ నుంచి ఢిల్లీ వరకు వ్యాపారులందరికీ తెలిసిపోయింది. దాంతో ఆయా ప్రాంతాల్లో పట్టపగలు కూడా అడవుల్లో ఒంటరిగా ప్రయాణించేందుకు వ్యాపారులు భయపడేవారు. దాంతో కొంతకాలం పాటు బెహరాం గ్యాంగ్ పెద్దగా దోపిడీలు చేయలేకపోయింది. దాంతో బెహరాం ముఠా కోడ్ లాంగ్వేజ్తో మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ప్రజల్ని నమ్మించేందుకు మంచివారిగా నటించడం, అలా నమ్మకం కలిగిన వారిని నిర్బంధించడం, దోపిడీ చేసి వారిని హత్య చేసి గోతిలో పాతిపెట్టడం లాంటివి చేసేవారు. వారు చేస్తున్న మోసం గురించి మోసపోయే వారికి అర్థం కాకూడదు కాబట్టి బెహరాం గ్యాంగ్ కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకునేవారు. అయితే బెహరాం చేసే ప్రతి హత్యలో ఒక రుమాలను మాత్రమే ఉపయోగించేవారు. అప్పటి వరకు మెడలో ఉండే కండువా ఒక్కసారిగా బెహరాం చేతిలో ఆయుధంగా మారిపోతుంది. ఆ కండువాను హత్యకు గురయ్యే వారి మెడకి బలంగా చుట్టి ఊపిరాడకుండా చేయడం ద్వారా వ్యక్తుల ప్రాణాలు తీయడం బెహరాంకి బాగా అలవాటు. అలా ఒక్క రక్తపు బొట్టు రాకుండా మనుషుల ప్రాణాలు తీస్తూ బెహరాం ఒక పూర్తి స్థాయి రాక్షసుడిలా తయారయ్యాడు. బెహరాం ఒక వ్యాపారంలో మాత్రమే కాదు, ప్రభుత్వ అధికారులు, తీర్థయాత్రలకు వెళ్లే సామాన్యులు సైతం ఎవరిని వదిలిపెట్టలేదు. అలా జబల్పూర్ మీదుగా గ్వాలియర్, ఢిల్లీ, ఆగ్రా వెళ్లేవారు కొన్ని వందల మంది బెహరాం మెడలో కండువాకు బలయ్యారు. అయితే ఒకే గోతిలో ఒకటి కన్నా ఎక్కువ శవాలను పాతిపెట్టడం, శవాలను పాతిపెట్టిన తర్వాత దాని మీద మొక్కలు నాటడం లాంటివి చేసేవాడు. అయితే అప్పట్లో బెహరాం ఇలా భయంకరమైన దొంగగా వ్యవహరిస్తున్న సమయంలో భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన కొనసాగుతుంది. బెహరాం ముఠా ఆగడాలు బ్రిటిష్ వారిని కూడా ఇబ్బంది పెట్టాయి. బ్రిటిష్ వారి వద్ద పనిచేసే సైనికులు, అధికారులు సైతం బెహరాం చేతిలో బలయ్యారు. ఎంతోమంది బ్రిటిష్ అధికారులు ఆచూకీ లేకుండా పోయారు. దాంతో బ్రిటిషర్స్ కనిపించకుండా పోయిన అధికారుల మీద విచారణ మొదలుపెట్టారు. జబల్పూర్, గ్వాలియర్, భోపాల్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా అధికారులు మిస్ అయినట్టు గుర్తించారు. ఆ క్రమంలో బ్రిటిషర్స్ చేసిన ఇన్వెస్టిగేషన్లో జబల్పూర్ ముఠాలే ఎక్కువగా ఈ దోపిడీలకి, హత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. కాబట్టి బ్రిటిష్ అధికారుల మిస్సింగ్ ఇన్సిడెంట్స్ వెనక కూడా జబల్పూర్ ముఠాల హస్తం ఉన్నట్లు బ్రిటిషర్స్కి అనుమానం వచ్చింది. 1828లో విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత విలియం బెంటిక్ ఆదేశాలతో థగ్ గ్యాంగ్ల మీద బ్రిటిష్ అధికారులు దృష్టి పెట్టారు. 1830లో బ్రిటిషర్స్ ఏకంగా థగ్ అండ్ డెకాయిట్ డిపార్ట్మెంట్ని సెటప్ చేశారు. నిజానికి ఇండియాలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకి బేజం పడింది ఇక్కడే. ఈ థగ్ అండ్ డెకాయిట్ డిపార్ట్మెంట్ని లీడ్ చేసేందుకు ఇంగ్లాండ్ నుంచి కెప్టెన్ విలియం హెన్రీ స్లీమాన్ అనే ఆఫీసర్ నియమించారు. హెన్రీ స్లీమాన్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అతనికి తెలిసిందేంటంటే మెజారిటీ మిస్సింగ్ కేసులు జబల్పూర్లోనే నమోదయ్యాయని. కాబట్టి హెన్రీ తన ఆఫీస్ను కూడా జబల్పూర్కి షిఫ్ట్ చేసుకుని థగ్ గ్యాంగ్ల పని పట్టడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో అతనికి బెహరాం గురించి, అతని ముఠా గురించి తెలిసిందే. కానీ హెన్రీ మాత్రం బెహరాన్ని పట్టుకోలేకపోయాడు. దాంతో హెన్రీ థగ్ గ్యాంగ్లతో పరిచయం ఉన్న వారిని విపరీతంగా హింసించడం, కొట్టడం మొదలుపెట్టాడు. అలా కొందరిని టార్చర్ చేసి ఇన్ఫార్మర్లుగా మార్చుకున్నారు. ఈ ఇన్ఫార్మర్ల సమూహంతో అలీని అరెస్ట్ చేశాడు. కానీ హెన్రీకి కావాల్సింది అలీ కాదు, బెహరాం. కానీ బెహరాంని పట్టుకునేందుకు అవసరమైన సమాచారం అలీ వద్ద ఖచ్చితంగా ఉంటుందని హెన్రీకి బాగా తెలుసు. కాబట్టి అలీని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంతో ఆ టార్చర్ తట్టుకోలేక అలీ గ్యాంగ్ చేసిన నేరాలని, రహస్యాలని అన్నిటినీ హెన్రీ ముందు ఒప్పుకున్నాడు. అలీ ఇచ్చిన సమాచారం ప్రకారం హెన్రీ నేతృత్వంలోని బ్రిటిష్ పోలీసులు అడవిలో వారు శవాలను పాతిపెట్టిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి మృతదేహాలను వెలికితీశారు. ఆ ప్రాంతంలో తవ్వకాల్లో బయటపడ్డ అస్థిపంజరాలను చూసి బ్రిటిష్ అధికారులే హడలిపోయారు. 719 అస్థిపంజరాలను తవ్వి తీశారు. ఆ తర్వాత అలీ ఇచ్చిన సమాచారం ప్రకారం థగ్ గ్యాంగ్ల పని పట్టడం మొదలైంది. సెంట్రల్ ఇండియా ప్రాంతంలో ఉన్న అన్ని ముఠాలని ఒక్కొక్కటిగా అరెస్ట్ చేయడం ప్రారంభమైంది. 1831 నుంచి 1837 మధ్య ఈ 6 సంవత్సరాల్లోనే 1000 మందికి పైగా దొంగలని, దోపిడీదారుల్ని హెన్రీ అరెస్ట్ చేశాడు. వీరిలో 412 మందికి ఉరిశిక్ష పడింది. హెన్రీ దెబ్బకి తట్టుకోలేక దొంగలు దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. కొందరు మారువేషాలు ధరించి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అయితే వేలాది మంది థగ్స్ పట్టుబడినా కూడా బెహరాంని పట్టుకోవడం మాత్రం హెన్రీకి సాధ్యం కాలేదు. 1831 నుంచి 1838 వరకు దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది. దాదాపు థగ్ నెట్వర్క్ అంతా నేలమట్టమైంది. కానీ బెహరాం ప్రాణాలతో ఉన్నంత వరకు థగ్ నెట్వర్క్ని పూర్తిగా అంతం చేసినట్టు కాదు. కానీ హెన్రీ దెబ్బకి బెహరాం తన గ్యాంగ్ మొత్తాన్ని కోల్పోయాడు. మారు వేషాల్లో, రహస్య స్థావరాల్లో జీవించడం మొదలుపెట్టాడు. కానీ హెన్రీ దృష్టి మొత్తం బెహరాం మీదనే ఉంది. 1838లో అలీ ఇచ్చిన సమాచారం మేరకి
జబల్పూర్ దగ్గరలో అడవిలో ఒక రహస్య ప్రదేశంలో హెన్రీ బెహ్రాంని ఎట్టకేలకు అరెస్ట్ చేశాడు. ఇక బెహ్రాం అరెస్ట్ అయిన తర్వాత హెన్రీ చేసిన ఇంట్రాగేషన్లో బెహ్రాం 931 మందిని చంపాడని వెల్లడైంది. కేవలం కండువా సహాయంతో ఒక వ్యక్తి 931 మందిని చంపాడని తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు ఆశ్చర్యపోయారు. బెహ్రాం రిమాండ్ రిపోర్ట్లో ఇదే విషయం మెన్షన్ చేసి అతన్ని కోర్టులో ప్రవేశపెట్టగా ఆ రిపోర్ట్ చదివిన జడ్జికి మాటలు లేవు. దాదాపు ఏడాది పాటు బెహ్రాం మీద కోర్టులో విచారణ జరిగింది. 1849లో బెహ్రాం చేసిన నేరాల్లో దోషిగా తేలడంతో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. అలా బ్రిటిష్ పోలీసులు ఉరిశిక్ష అమలు చేశారు. ఇలా మోస్ట్ నటోరియస్ థగ్ ఇన్ ఇండియన్ హిస్టరీ బెహ్రాం కథ ముగిసింది.